నమస్తే అనండ, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ కోర్సులో ఐడెంటిఫైడ్ కేసెస్ని ఎలా ఎంటర్ చేయాలి అన్న విషయం చూద్దాము. మనం ఐడెంటిఫైడ్ కేసెస్ని ఫస్ట్ పీరియాడికల్ స్టేట్మెంట్ వేసేటప్పుడు, సెకండ్ పీరియాడికల్ స్టేట్మెంట్ వేసేటప్పుడు మనం 100 ఐడెంటిఫైడ్ కేసెస్ లిస్ట్ ఇస్తాం కదా. ఆ లిస్ట్లో ఉన్న కేసులన్నింటి కూడా మనం ఈ కోర్సులో ఎంటర్ చేయవలసి వస్తుంది. అలా ఎంటర్ చేయడం వల్ల మనకి ప్రతిరోజు కాల్ లిస్ట్లో ఐడెంటిఫైడ్ కేసెస్ మనకి ఫస్ట్ పేజీలో ఫ్రంట్ సైడ్ కనిపిస్తాయి. అది మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు సెకండ్ పీరియాడికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాం అనుకోండి. ఫస్ట్ పీరియాడికల్ స్టేట్మెంట్లో ఐడెంటిఫైడ్ 100లో డిస్పోజల్ అయిపోయి కొన్ని కేసులు పెండింగ్ ఉంటాయి. ఆ పెండింగ్ ఉన్న కేసుల్లో ఇప్పుడు ఏవైనా మళ్ళీ ఐడెంటిఫై చేస్తే అవి మటుకు ఉంచి, అందులో ఐడెంటిఫై చేయని కేసుల్ని మనం అన్ఐడెంటిఫైడ్ చేయాలి. అంటే ఐడెంటిఫైడ్ కేసు లిస్టులోంచి వాటిని తీసేయాలి ఈ కోర్సులో. అలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా 100 లిస్టు ఈ కోర్సులో వస్తుంది. మనం అన్ఐడెంటిఫైడ్ చేయకపోయేది అనుకోండి, పాత పీరియాడికల్ తాలూకా ఐడి కేసులు, అప్పుడు మనకి ఇప్పుడు ఆల్రెడీ 100 కేసులు ఉంటాయి, పాత 30 కేసులు మిగిలిపోయాయి అనుకోండి. ఐడి కేసులు అని 130 కేసులు మనకి పెండింగ్ చూపిస్తుంది. ప్రతి కాల్ లిస్టులో కూడా అవి కూడా చూపిస్తూ ఉంటాయి మనకి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ ప్రజెంట్ ఉన్న ఐడెంటిఫైడ్ కేసులన్నీ మనం ఎంటర్ చేయాలి. పాత పీరియడ్లో ఉన్న ఐడెంటిఫైడ్లో ఏమైనా ఐడెంటిఫైడ్ చేయకపోతే ఏడాది రిమైనింగ్ కేసులన్నీ కూడా అన్ఐడెంటిఫైడ్ చేయాలి. అలా చేస్తే మనం పర్ఫెక్ట్గా ఈ యొక్క ఐడి లిస్ట్ మనకి ఉంటుంది. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే ఈ ఐడి లిస్ట్ కూడా డిస్పోజల్ అయిపోగా మిగిలిన ఉన్న ఐడి కేసులు మాత్రం, పెండింగ్ ఉన్న ఐడి కేసుల రిపోర్ట్ మాత్రం చూపిస్తుంది మన ఈ కోర్సులో. ప్రజెంట్ ఇప్పుడు అన్నట్టు చేసాం అనుకోండి, 10 ఎన్నో డిస్పోజల్ అయిపోయాయి అనుకోండి ఐడి మ్యాటర్లు, 90 కేసుల లిస్ట్ మటుకు చూపిస్తుంది. ఇప్పుడు ఐడెంటిఫైడ్ కేసెస్ని ఈ కోర్సులో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. దానికి ముందుగా ఏం చేయాలంటే మనం ఐడెంటిఫైడ్ లిస్ట్ ఉంటుంది కదా, 100 కేసెస్ లిస్టుని తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ చూడండి, జంబ్లింగ్లో ఈ రోజు వచ్చింది. ఈ రోజు కాకుండా మనం ఏం చేద్దామంటే డాటాకి వెళ్ళి కేస్ టైపు, కేస్ ఇయరు, కేస్ నెంబర్గా మనం సార్ట్ చేద్దాం. చూడండి, ఏఎస్లన్నీ కూడా ఈ రోజు వచ్చాయి. అదేవిధంగా సిఎంఏలు, సిఆర్ఏలు అన్నీ కూడా ఈ రోజు వచ్చాయి. ఇలా మనం సార్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈ కోర్సులో ఎంటర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈ కోర్సులో అర్జెంట్ కేసుకు వెళ్ళడానికి కేస్ ప్రొసీడింగ్కి వెళ్ళండి, అర్జెంట్ కేసుకి వెళ్ళండి. ఇక్కడ కేసు నెంబర్ ప్రకారం ఇండివిజువల్గా ఒక కేసు తర్వాత ఒక కేసు మనం యాడ్ చేయొచ్చు, లేకపోతే బల్క్గా ఇయర్ వైజ్ కూడా మనం యాడ్ చేయొచ్చు. చూడండి, ఒక కేసు దాని 25/2025 ఉందనుకోండి. కొట్టగానే ఇక్కడ అర్జెంట్ కేసు డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ కేసు ఐడెంటిఫైడ్ అనుకోండి, టిక్ మార్క్ కొట్టి సేవ్ చేస్తాం. అలా ఏ కేసు అయితే ఐడెంటిఫైడ్ అయ్యో ఐడెంటిటీ కూడా సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ చేసుకోవాలి. సపోజ్ మనం ఫస్ట్ పీరియడ్లో ఐడెంటిఫైడ్ చేస్తాం, సెకండ్ పీరియడ్లో ఐడెంటిఫైడ్ కాదు. ఆల్రెడీ ఇక్కడ టిక్ మార్క్ ఉంది అనుకోండి, ఫస్ట్ పీరియడ్లో ఐడెంటిఫైడ్ కాబట్టి ఇప్పుడు ఐడెంటిఫైడ్ కాదు, పెండింగ్, అంటే డిస్పోజ్ అవ్వకుండా పెండింగ్ ఉంది. ఫస్ట్ పీరియడ్లో ఐడెంటిఫైడ్ కేసు పెండింగ్ ఉంది, అది ఇప్పుడు ఐడెంటిఫైడ్ చేయలేదు అనుకోండి, ఇలా టిక్ మార్క్ ఉంటుంది, ఆ టిక్ మార్క్ తీసేస్తాం, అది అన్ఐడెంటిఫైడ్ అవుతుంది, సేవ్ చేస్తాం. ఇలా మన కేసులు అన్నీ కూడా 100 కేసులు కూడా ఇందులో ఐడెంటిఫైడ్ చేయాలి. ఇలా ఒక్కొక్కటి చేస్తే మనకి చాలా టైం టేకింగ్ పడుతుంది. కాబట్టి దానికోసం ఏం చేయాలంటే కేస్ టైప్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఈ రోడ్ సెలెక్ట్ చేసి గో బటన్ క్లిక్ చేయండి. గో బటన్ క్లిక్ చేసిన తర్వాత షో అని కాలం కనిపిస్తుంది. షో దగ్గర ఆల్ ఎంట్రీస్ అని క్లిక్ చేసుకుంటే మీకు 2025లో ఉన్న ఓఎస్ తాలూకా రికార్డులు అన్నీ కనిపిస్తాయి. వీటిలో ఏవైతే ఐడెంటిఫైడ్ చేసామో వాటి బాక్స్లో టిక్ మార్క్ పెట్టుకొని సేవ్ చేస్తే అవి ఐడెంటిఫైడ్ అవుతాయి. అదేవిధంగా ఇవి అయిపోయింది. ఇక్కడ చూసారు మన ఎక్సెల్ ఈ రిపోర్ట్లు ఎలా ఉంది, ఈ రోజు ఉంది కదా, అలా ఈ రోజు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఇప్పుడు ఓఎస్ ఉన్నాయనుకోండి, ఓఎస్ 11 క్లిక్ చేసాం, 11 వస్తాయి. పైన క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఒక చూపిస్తాను, ఓఎస్ 17 క్లిక్ చేస్తాం, 2017 క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి, ఆల్రెడీ మన దాంట్లో చేశాను కాబట్టి ఇవన్నీ కూడా ఐడెంటిఫైడ్ కింద టిక్ మార్క్ చేస్తాం. కాబట్టి మన ఈ కోర్సులో
కాల్ లిస్ట్ తీసినప్పుడు ఈ కేసులన్నీ కూడా ఐడెంటిఫైడ్ కింద కనిపిస్తాయి. ఓకే సార్, ఇలా ఒకదాని తర్వాత అన్ని కేసులు కూడా మనం ఐడెంటిఫైడ్ చేయాలి. అర్జెంట్ కేసెస్ రిపోర్టు ఎక్కడ చూడాలంటే ప్రొసీడింగ్స్ రిపోర్ట్స్లో అర్జెంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. వ్యూ కొట్టగానే మన కోర్టులో పెండింగ్ ఉన్న ఐడెంటిఫైడ్ కేసెస్ లిస్ట్ అంతా ఇక్కడ వస్తుంది. ప్రజెంట్ యాజ్ ఆన్ డేట్కి ఎన్నైతే పెండింగ్ ఉన్నాయో ఆ లిస్ట్ వస్తుంది. 100 కేసెస్లో 30 కేసులు అయిపోయాయి అనుకోండి డిస్పోజల్, ఇంకా 70 కేసు తాలూకా రిపోర్టు ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ అర్జెంట్ కేసులు మనం సెలెక్ట్ చేసిన తర్వాత అవి మనకి కాల్ లిస్టులు ఎలా కనిపిస్తాయి, దాన్ని ఎలా కనిపిస్తే చూపిస్తాను. ప్రొసీడింగ్స్ రిపోర్ట్స్, సివిల్ కాజ్ లిస్టు, అడ్వకేట్ వైజ్ కొట్టగానే మనకి వ్యూ కనిపిస్తుంది. ఇది చూడండి, ఐడెంటిఫైడ్ కేసెస్ లిస్టు మనకి కాల్ లిస్ట్లో ఫస్ట్లోనే వచ్చింది, ఫస్ట్ పేజీలో కనిపిస్తుంది. ఓఎస్సీలు 2 ఉన్నాయి, అప్పీల్ 1 ఉంది, ఎడ్యుకేషన్ పిటిషన్స్ ఉంది. ఇలాగ ప్రతిరోజు కూడా మనకి ఈ కోర్సులో కాల్ లిస్ట్లో మనం సెలెక్ట్ చేసిన ఐడెంటిఫైడ్ తాలూకు కేసులు ఆ రోజుకు ఉంటే ఆ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే సార్, వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ.